సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇక్కడ వచ్చేసి మనం ఉన్నాం. సో ఇక్కడ మనకు అందరికీ తెలుసుగా ప్రీమియర్ కబడ్డీ లీగ్ జరుగుతుంది. సో ఈ కబడ్డీ లీగ్ ఏంటంటే దీన్ని మామూలుగా మనం ఏదో స్టేడియము లోపల చిన్న ఏదో గ్రౌండు లేకపోతే అది ఆట స్థలం అని చెప్పకుండా ఒక రణరంగం యుద్ధ భూమి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ట్యాకిల్కి ఆడియన్స్ కానీ ప్లేయర్స్ కానీ టీం సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ ఆ జడ్జిలకు కానీ ఏంటంటే గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఒక్క ట్యాకిల్ చేసిరంటే సూపర్ ట్యాకిల్ కానీ ఆ ట్యాకిల్ కానీ యాంకిల్ హోల్డ్ కానీ చేసినప్పుడు ఏంటంటే ఇక చెప్పనక్కర్లే, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో మనం చాలామంది మ్యాచ్ చూసినప్పుడు ఏంటంటే ఏ టీం అయితే స్కోర్ తక్కువ ఉంటుందో ఆ టీం గెలవాలని మనం కోరుకుంటాం. అంటే మనం అప్పుడే వచ్చినాం, ఒక టీం స్కోర్ ఎక్కువ ఉంది, ఒక టీం స్కోర్ తక్కువ ఉంది అనుకో, మనకు తెలియని టీమ్స్ అయితే ఆ తక్కువ స్కోర్ ఉన్న టీం గెలవాలని కోరుకుంటాం. అది అందరికీ తెలిసిందే. సో ఇది సినారియో. సో ప్రీమియర్ కబడ్డీ అనేది ఇక్కడే జరుగుతుంది మనకు. జస్ట్ మినిట్. ప్రో కబడ్డీ లీగ్ అనేది ఇక్కడే జరుగుతుంది కాబట్టి సో ఒక్కొక్క టీం ఇప్పుడు మనందరికీ తెలుసు తెలుగు టైటాన్స్, పునేరి పల్టాన్స్, గుజరాత్ జైంట్స్, ముంబై, ఇంకా ఇంకేమో కొన్ని ఉంటాయి, గుర్తొస్తలేవు టైం మీద. సో నో ప్రాబ్లం. సో ఇవన్నీ టీమ్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా సరే మన తెలుగు రెండు రాష్ట్రాల పీపుల్ మాత్రం తెలుగు టైటాన్స్కి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఇప్పటివరకు అయితే మన వాళ్ళు చాలాసార్లు ఆడారు, చాలాసార్లు అంటే ఫైనల్ వరకు కూడా వెళ్ళి ఓడిపోయారు. బట్ ఏం పర్లేదు, ఈసారి కూడా మా యొక్క సపోర్ట్ అనేది కన్ఫామ్గా తెలుగు టీమ్స్కి ఉంటుంది. తెలుగు టీమ్స్ అనేది ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క యాంగిల్ హోల్ కానీ ఒక్కొక్క ట్యాకిల్ కానీ గుండె లాగినంత పని అయిపోతాయి. సో అందుకే ఇది యుద్ధరంగం, యుద్ధభూమి అని అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం బాక్సింగ్ కూడా ఒక్కొక్క పంచ్కి ఇక్కడ జీవితాలు మారిపోతాయి. టేబుల్ టెన్నిస్ ఉంటుంది, ఒక్కొక్క షాట్కి ఇక్కడ జీవితాలు మారిపోతుంటాయి. సింగిల్ నైట్లో స్టార్ అవ్వడం అంటే ఇదే. ఇక్కడ అంటే ఇలాంటి ప్లేస్లోనే ప్రూవ్ చేసుకోవడం వల్లనే సింగిల్ నైట్లో స్టార్ అవుతారు. ఇప్పుడు మనం లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ చూసినాం. సో అప్పుడు ఏంటంటే తను సెంచరీ కొట్టి ఇట్లా ఒక్కొక్కటి పేపర్ ఇస్తాడు. సో అది చూసిరా, సింగిల్ నైట్లో ఆయన హీరో అయిపోయాడు. సో మెంటల్ నా కొడుకులు మన క్రికెటర్స్కి మంచి పేర్లు అయితే పెట్టుకున్నారు, కాటేరమ్మ కొడుకు సో అని. సో అలాగే మన వీళ్ళకి కూడా కబడ్డీ ప్లేయర్స్ కూడా మంచి మంచి ట్యాగ్ నేమ్స్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మరికొన్ని నేను అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. ఓకేనా. మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా మిథాలి రాజ్, ఒక అమ్మాయి. సో ఆమె కూడా బాగా ఆడుతుంది. సో ఆర్సీబీ తరఫున ఆడింది. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.